తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కోసం ఇప్పుడు చాలామంది పోటీ పడుతూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి నాకొద్దు, అలాగే నా సామాజిక వర్గానికి కూడా వద్దు అంటూ టీజీ వెంకటేష్ గారు ఇప్పుడు తిరస్కరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. టీజీ వెంకటేష్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ చైర్మన్ పదవిని ఎందుకు వద్దన్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కోసం చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఒక లిస్టే ఉంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి నాకొద్దు అంటూ బాంబు పేల్చారు టీజీ వెంకటేష్ గారు. మా సామాజిక వర్గానికి కూడా ఈ పదవి వద్దు అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ కారణం ఏంటి ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం? ఆయన మాజీ ఎంపీ, సీనియర్ పొలిటీషియను, కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వాళ్ళ అబ్బాయి మినిస్టర్ అని ఇప్పుడు. సో కాబట్టి ఆయన ఒక సామాజిక వర్గం, పైగా ఒక ఆర్య వయసు సామాజిక వర్గం అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఆంధ్రప్రదేశ్ పైగా వితరణకి పెద్ద పేరు ఆ సామాజిక వర్గం. దాతలు కూడా చాలామంది ఉంటారు. ప్లస్ ఈ ఆధ్యాత్మిక రిలేటెడ్ ఇష్యూస్లో కూడా వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. అలాంటి సామాజిక వర్గానికి అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వద్దని చెప్పి ఒక సంచలనమైనటువంటి కామెంట్లు టీజీ వెంకటేష్ గారు చేశారు. అంటే దాంట్లో ఏమీ లేకుండా యథాలాపంగా చేశారని చెప్పి మనం అనుకుందామా? అవకాశమే లేదు. ఎందుకంటే టీజీ వెంకటేష్ గారు సీనియర్ పొలిటీషియను, డక్కా ముక్కలు దీన్ని పైకి వచ్చినటువంటి పొలిటీషియన్ అంటారు కదా, ఆ టైప్ పొలిటీషియన్ ఆయన. ఓకే. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా కేసీఆర్ని టార్గెట్ చేశారో మనం అందరం చూసాం. చెప్పదలుచుకుంది ఆయన నేరుగా చెప్తూ ఉంటారు, దాని వెనక వ్యూహం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా ఎందుకు చెప్పారు? తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మాకొద్దు, మా సామాజిక వర్గానికి వద్దు, నాకొద్దు అని చెప్పి చెప్పారు. అంటే ఎలాగో ఎవరైనా, లేదంటే ఆ సామాజిక వర్గానికి ఎవరికైనా ఇస్తే మళ్ళీ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లు పోటీ వస్తారని అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఆయన కొంచెం బ్రాడ్గానే చెప్పారు. నాకు తెలిసి ఆయన సెకండ్ థాట్ లేదనుకుంటా ఆయన చెప్పిన దాంట్లో. ఆయన ఏం చెప్పారంటే, ఆర్య వయసులు అనేవాళ్ళు వ్యాపారాల్లో బిజీగా ఉంటారు, వాణిజ్యంలో బిజీగా ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి అనేది పూర్తిగా 100% చిత్తశుద్ధితోటి అక్కడ నుండి సేవ చేసుకునేటువంటి పోస్టు. కాబట్టి మా సామాజిక వర్గానికి అది కుదరదు. మా వాళ్ళు కంప్లీట్గా వాణిజ్య వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. కాబట్టి ఎప్పుడో పోయి ఆ చైర్మన్ పదవిలో కూర్చొని అలంకారప్రాయంగా ఉండడం అనేది ధర్మం కాదు. పూర్తి స్థాయిలో న్యాయం చేయలేం కాబట్టి మా సామాజిక వర్గానికి వద్దు అని చెప్పి ఆయన ఒక వివరణ అయితే ఇచ్చారు. ఆయన చెప్పిన దాంట్లో చాలా వరకు నిజం ఉంది, నిజం లేదని చెప్పి మనం చెప్పడానికి లేదు. తనకు చైర్మన్ పదవి ఏదో వస్తుందని చెప్పి, లేదంటే ఆశిస్తున్నానని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అసలు నాకు చైర్మన్ పదవి ఆశించట్లేదు, నాకు వద్దు తిరుమల తిరుపతి దేవస్థానం పదవి అని చెప్పి ఆయన తన గురించి కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. చెప్తూ గవర్నర్ కావడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి ఇంకొక ప్రచారం కూడా లేపారు. నాకు ఆ ఉద్దేశం కూడా లేదు, ప్రస్తుతం నేను ప్రశాంతంగా ఉన్నాను, ఎలాంటి పదవులు అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్పడం అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అని అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కావాలని చెప్పి కలలు కంటున్నటువంటి వాళ్ళు, పోటీ పడుతున్నటువంటి వాళ్ళు, లాబింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు, పైరవీలు చేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ దాని విలువ ఏంటి, దాని విశ్వసనీయత ఏంటి, దాని ధర్మం ఏంటి అని తెలిసినటువంటి టీజీ వెంకటేష్ గారు మాత్రం నాకు వద్దు అంటున్నారు. కారణం ఏంటంటే, అక్కడ కూర్చొని అపచారం చేయలేము, లేదంటే అక్రమాలకు పాల్పడలేము, అపవిత్రంగా వ్యవహరించలేము అనే ఉద్దేశంతో ఆయన ధర్మంగా ఉండలేము అనే ఉద్దేశంతో ఆయన సైడ్ అయిపోయారు. కానీ ఇన్ని రకాలుగా ఉన్నప్పటికి కూడా నాకు కావాలి అని చెప్పి వస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉండాలి అని అంటే ఎంతో పవిత్రంగా ఉండాలి, స్వార్థం ఉండకూడదు, సేవకుడిగా ఉండాలి, అవును, సేవ చేసే మనస్తత్వం ఉండాలి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చైర్మన్ పదవిని బేస్ చేసుకొని, అది ఆ చైర్మన్ పదవిని దాన్ని పెట్టుకొని
ఇంటర్నేషనల్ లాబింగ్ చేయొచ్చు, లేదంటే వివిధ రంగాలకు సంబంధించినటువంటి అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళని ఉపయోగించుకొని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, లేదంటే రకరకాల వ్యాపారాలకు బాటలు వేసుకోవచ్చు, సంపాదనకు మనం మెట్లు వేసుకోవచ్చు. ఇలాంటి ఆలోచనతోటి ఈ పదవిని ఆశిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని ఒక సేవా ధార్మిక కార్యక్రమంగా భావించేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి చైర్మన్ పదవులకి ఆశిస్తున్నటువంటి వాళ్ళ లిస్టు తీసుకుంటే చాలా ఉంది. మరి ఈ ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి టీజీ వెంకటేష్ గారు చెప్తున్న దానికి అడాప్ట్ అవుతారా, టీజీ వెంకటేష్ గారు చెప్తున్న దానికి సూట్ అవుతారా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ అది ఒక డిగ్నిటీగా ఫీల్ అయ్యేవాళ్ళు, లేదంటే దాన్ని ఒక డబ్బు సంపాదన మార్గంగా చూసేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇస్తే కనుక న్యాయం జరగదు. సార్, తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి ఈ లడ్డూలో కల్తీ జరిగింది అనే వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలోనే అసలు రాజకీయాలకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు ఈ పదవిని కట్టబెట్టకూడదు, ఆధ్యాత్మిక చింతన ఉన్న వారికి మాత్రమే ఈ పదవిని కట్టబెట్టాలి అనేటువంటి డిమాండ్లు అయితే పెద్ద ఎత్తున వినపడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు నిజంగా అంటే ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళకే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది, కానీ రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళకి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత గురించి వారికి అంత తెలియదు. సో ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు, ఆధ్యాత్మికవేత్తలను మాత్రమే ఈ పదవులకి తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ అయితే పెద్ద ఎత్తున వినపడుతూ ఉంది. ఏంటి సార్ అసలు? చాలా బాగుంది వినటానికి ఈ డిమాండ్. కానీ ఆధ్యాత్మికవేత్తల్లో ఎంతమంది ఫ్రాడ్ చేసేవాళ్ళు ఉన్నారు? ఎంతమంది ఆధ్యాత్మికత అనేటువంటి దాన్ని ఒక పెద్ద మార్కెట్గా తయారు చేశారు ఇవాళ? ఎంతమంది ఆధ్యాత్మికవేత్తలు వాణిజ్య రూపంలో, వ్యాపార రూపంలో చూడలేదు ఆధ్యాత్మికతని? ఇప్పుడు ఎవరైతే మనం పాపులర్గా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ప్రవచనాలు చెప్పడానికి వెళ్తేనే నాకు 50,000 కదా ₹1,00,000 ఇవ్వాలంటారు. మరి దాన్ని ఏమంటాం? అది ఆధ్యాత్మిక చింతన? అది కాదు కదా. ఆధ్యాత్మిక వేత్తలు, ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ వినటానికి బాగుంది, కానీ కార్యాచరణ రూపంలో మనం చూస్తే కనుక గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే గతంలో ఈ ఆధ్యాత్మిక చింతన ఉండేటువంటి వాళ్ళకి ఇస్తే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవచనాలు చెప్పుకోవడానికి ఒక క్యాసెట్లు తయారు చేయడానికి పెద్ద కుంభకోణం చేశారు వీళ్ళు. ఆధ్యాత్మికవేత్తలే చేసింది కొంతమంది. వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పదా తెలుసు, కానీ చెప్పడం వేస్ట్. అంటే ఆధ్యాత్మికత అనేటువంటి ముసుగులో జరుగుతున్నటువంటి పెద్ద బిజినెస్ బహుశా ఏ రంగంలో ఉండదు. ఆధ్యాత్మిక సనాతన ధర్మం, హిందూ ధర్మం అని చెప్పి దోచుకుంటున్నటువంటి వాళ్ళు 99% ఉన్నారు. ఏమన్నా ఒకళ్ళిద్దరు ఉండొచ్చు ఉంటే నిజాయితీగా. ఇప్పుడు నేను అదే చెప్పా కదా, ఎవరినైతే హిందూ ధర్మం లేదంటే సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం అని చెప్పి ప్రవచనాలు చెబుతున్నారు కొంతమంది పాపులరు, వాళ్ళు ప్రవచనాలు చెప్పడానికి ₹1,00,000 ఇస్తే తప్ప నేను రాననే వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు ఎట్ట పెడతారు తిరుమల తిరుపతి దేవస్థానానికి? రేపు తిరుమల తిరుపతి చైర్మన్ అయిన తర్వాత ఆయన చెప్పేటువంటి ప్రవచనాలకి 5 లక్షలు ఛార్జ్ చేసుకుంటాడు. అంటే రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పెట్టారు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టత, ఆ పవిత్రత అనేది దెబ్బతినింది అనేటువంటి. ఇప్పుడు ఏ రంగంలో వాళ్ళైనా, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైనా మంచి వాళ్ళు ఉంటారు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, పారిశ్రామికవేత్తలైనా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, విద్యారంగంలో అయినా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, ఏ రంగంలో చూసుకున్నా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అంతే తప్ప పలానా రంగంలో ఉండేవాళ్ళు అందరూ మంచోళ్ళు, పలానా రంగంలో ఉండేవాళ్ళు అందరూ చెడ్డోళ్ళు అని చెప్పి మనం కేటగరైజ్ చేయడానికే లేదు. ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మికలో నువ్వు కూడా ఉన్నావు కదా, నువ్వు కూడా చదివావు కదా. ఎంతమంది ఆధ్యాత్మికతలు నువ్వు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళల్లో కమర్షియల్గా ఆలోచించకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు? చెప్పు నాకు, ఒకళ్ళు ఉన్నారా ఎవరైనా? నువ్వు కొన్ని వందల మందిని చేస్తుంటావుగా, చాలా తక్కువ ఉన్నారు. చాలా తక్కువ కాదు, ఒకళ్ళు కూడా కనపడరు కమర్షియల్ యాంగిల్లో ఆలోచించుకుని ఉండేవాళ్ళు. బహుశా ఎక్కడో ఉండి ఉంటారేమో మహానుభావులు, పుణ్యాత్ములు, మనకు తెలియదు, ఉంటారు, ఉండకుండా ఉంటారు. కానీ ఫలాని రంగంలో వాళ్ళే కరెక్ట్గా ఉంటారని చెప్పడానికి లేదు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి ఎంపిక అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక ఛాలెంజ్. మిగతా నామినేటెడ్ పోస్టుల కన్నా కూడా ఈ పోస్టు ఎంపిక అనేది ఒక ఛాలెంజ్. అలాగే
ఆయన కనుక తప్పు చేస్తే ఈ ఎంపిక విషయంలో మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రతిష్ట ఏదైతే ఉందో అది మసకబారే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని ఎంపిక చేయాల్సి ఉంది. అంటే ఈ రంగం ఆ రంగం అని తీసుకోవడానికి లేదు. అన్ని రంగాల్లో అవినీతి పరులు ఉన్నారు, అక్రమార్కులు ఉన్నారు. ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచోళ్ళు అంటానికి లేదు. ఆధ్యాత్మిక ముసుగులో భారీగా కుంభకోణాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అత్యాచారాలు చేసిన వాళ్ళు ఉన్నారు, లైంగిక వేధింపులు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా చాలా మోసాలు చేసిన వాళ్ళు ఉన్నారు, డేరా బాబా లాంటి వాళ్ళు. సో కాబట్టి ఆధ్యాత్మికవేత్తలు అందరూ మంచోళ్ళు అని చెప్పి మనం అనుకోవడం లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకు అపార అనుభవం ఉంది. ప్లస్ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారు అంటే కూడా ఆయనకు అపారమైనటువంటి భక్తి ఉంది. మరి ఆయన ఎలాంటి వాళ్ళు ఎంపీ చేస్తారనేది చూడాలి. ఆయన అయితే వద్దంటున్నారు, టీజీ వెంకటేష్ గారు అయితే. ఇవన్నీ తెలుసు కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.